జడ్జెస్. సో ఇవాల్టి జోక్ ఆఫ్ ద డే లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఇవాళ జోక్ ఆఫ్ ది డే కాదు, మన వాళ్ళు మన లీడర్స్ అందరూ ఐ లవ్ యూ జోకులు చెప్పలేక చచ్చిపోతున్నాం, మాకేదన్నా ఒక వెరైటీగా ఒక కంటెస్ట్ పెట్టండి ఫన్నీగా ఉండేదంటే, ఇప్పుడు జోక్ ఆఫ్ ది డే కాకుండా ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాం అందరికి. ఆ టాస్క్ మన వేణువే స్టార్ట్ చేసాడు యాక్చువల్ గా. దాన్ని అందరు బాహార్ అంటారు. అంటే పైకి ఒకటి మాట్లాడుతుంటే లోపల అసలు భావం ఏంటో చెప్పేవాడు ఆ నిజాలు బయటకు వస్తాయి. సో బెస్ట్ అంతరాత్మ ఎవరైతే బ్రహ్మాండంగా చేశారో వాళ్ళు విన్నర్స్. సో ఇప్పుడు నేనేమన్నానంటే శేషుని రమ్మన్నాను. సో నువ్వు మాట్లాడాల్సిన టాపిక్స్ ఏమేంటంటే శేషు, నీ మునుపటి లీడర్ చంటి గురించి, నువ్వు బాగా కష్టపడుతున్న సుధాకర్ గురించి, అసలు నీ యొక్క లీడర్షిప్ గురించి నువ్వు ఫీల్ అవుతూ చెప్పాలి. సో నీ యొక్క అసలు అంతరాత్మని మన వేణు చెప్తాడు. శేషు గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా దృష్టిలో చంటి చాలా మంచివాడు. లైఫ్ లో అటువంటి దరిద్రం ఇంతవరకు చూడలేదు. చంటి వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది. మామూలుగా 2 పెగ్గులు ఇస్తాను, ఆ రోజు 2 ఫుల్లు తాగాను. చంటి నిజంగా నా బిడ్డ లాంటి వాడు. అటువంటి బిడ్డ పుడితే పురిట్లో చంపేసేవాడు. సుధాకరు చాలా మంచి ఆర్టిస్టు. ఈయన కొడుకుగా బయటికి పంపిస్తే సోలోగా టీం లీడ్ చేసుకోవచ్చు. నాతో తోటి ఆర్టిస్టులు అందరూ చక్కగా కోఆపరేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోకపోతే మన టీంకి ఒక క్రెడిట్ రాదు, క్రేజ్ రాదు. నాకు కోపం అనేది రాదు. రూమ్ లోకి రాడరా తెలుస్తుంది ఒక్కొక్కడికి. నిజానికి ఒకవేళ ఎవరైనా నన్ను తిట్టినా కొట్టినా కూడా నేను రివర్స్ అవ్వను. ఎందుకంటే నాకు అంత శక్తి లేదు కదా. ఇప్పుడు పార్టిసిపెంట్ రాఘవ. సో రాఘవ యొక్క ధనరాజ్ ఏంటో అందరూ సైడ్ కొడుతున్నా రాఘవ మాత్రం ఎప్పుడు రష్మి సైడ్ చూసినట్టు అనిపించలేదు. ఇప్పుడు రాఘవ రష్మి గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. తర్వాత నా గురించి, ఆ తర్వాత నాగబాబు గారి గురించి. నిజంగా చాలా మంది లేడీ యాంకర్స్ అనగానే అందంగా ఉండాలని అనుకుంటారు, కానీ జబర్దస్త్ విషయానికి వచ్చినప్పుడు నిజంగా అందమైన యాంకర్ రష్మి గారు. నిజంగా ఆవిడ మనసు ఇంకా అందంగా ఉంటుంది అనమాట. అవును, ఆ మనసుని చూద్దాం ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కుదరలేదు. ఆఖరికి రాఘవ మంచోడు అని రష్మి కూడా అనేసరికి పులిని రేప్ చేసా, పోయిన ఎపిసోడ్ ఏలిని రేప్ చేశాను, అయినా అర్థం చేసుకోకపోతే ఎలా? చాలా ప్రోగ్రామ్స్ లో జడ్జెస్ ఉండొచ్చు, కానీ ఈ ప్రోగ్రాంలో అలా కాదు. ఎందుకంటే ఏం చేసావు అని అడుగుతారు మిగతా చోట. ఇక్కడ అలాంటి ప్రశ్నలకు తావేలేదు. ఇంకా మన నాగబాబు గారు సార్ అయితే చక్క ఎవరు ఏం చేసినా ఎంకరేజ్ చేస్తుంటారు. చక్క తొక్కేం కాదు, నాగబాబు గారు పల్స్ బాగా పట్టుకున్నాను. లడ్డూల లాంగ్వేజ్ అనగా నాకే ఇస్తారు స్కిట్. అరే మీరేం రాసినా చాలరా, నాకే వస్తారా స్కిట్. రోజా గారి విషయం చెప్పాలంటే వెరీ 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 డైనమిక్. ఒక మాట అంటే వెనక్కి తీసుకోవడం ఉండదు, కరెక్ట్ గా ఆచితూచి నరికినట్టు చెప్పేస్తారు అంతే. అలా ఏం కాదు, నాగబాబు గారు 10 ఇస్తారు నాకు బాగా తెలుసు. మీరేట్ మేడం అప్పుడప్పుడు 8-9 ఇస్తారు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇది అంతరాత్మ కాదు, ప్రేతాత్మ. నెక్స్ట్ వేణు ఈజ్ అ పార్టిసిపెంట్. వేణు, నీకు టాపిక్ వచ్చి సుధీర్ గురించి మాట్లాడాలి, శ్రీని గురించి నీ శిష్యులు, అండ్ మా జడ్జిమెంట్స్ గురించి మాట్లాడాలి. మన వేణు అంతరాత్మ రాఘవ. యాక్చువల్ గా సుధీర్ చాలా మంచి ఆర్టిస్ట్. కెమెరా ముందే కాదు బయట కూడా యాక్ట్ చేస్తుంటాడు. వాడి స్థాయికి వస్తాడని నేను మొదటే ఊహించాను. మొదట ఊహించుంటే నిజంగా అప్పుడే ఆయన తొక్కేసేవాడు. ఇక సీను ఆవిడ ఒక చెదపురుగులో తయారయ్యాడు. వాడు ప్రతి గెటప్ ఎంత బాగుంటుందో ఉమ్మేయాలనిపిస్తుంది. సీనుకి ఆడు ఫ్యూచర్ లో ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ఫిక్స్ అయిపోతుంది. కానీ అది రాకుండా చూసుకుంటాను. నిజంగా సుధీర్ జబర్దస్త్ ఇంకా ఒక 1000 ఎపిసోడ్ చేయాలి. ఆడికి కెప్టెన్ గా చాలా మంచి పేరు. ఆడి జీవితం అంతా ఎక్కడే మగ్గిపోవాలి. సీనుని కూడా కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాను, కానీ అది మాత్రం ఆడికి ఇవ్వకూడదు. ఇది నిజం. నీకు
కళ్ళ ముందు సీను ఎదుగుతున్నాడు కదా, సీను సుధీర్, నీ భావం ఏంటి వేణు? డెఫినెట్లీ మంచి ఫీలింగ్ ఉంటుంది సార్. బట్ సీను కూడా కెప్టెన్ అయిపోతే ఇంకా చూడాలని హ్యాపీగా ఉంది నాకు. ఆడు కూడా కెప్టెన్ అయిపోతే చూడాలని. జీవితంలో ఇలాంటి అబద్ధాలు చెప్తాను ఎప్పుడు అనుకోలేదు. చాలా గొప్ప లైఫ్ రావాలి, ఆ ఫ్యూచర్ లో చాలా బిజియెస్ట్ కమెడియన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదే వస్తే ఫస్ట్ సూసైడ్ చేసుకునేది నేనే. మా జడ్జెస్ ఎప్పుడు అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికి చక్కగా కమెంట్స్ ఇస్తుంటారు. అక్కడే నాకు కాలిపోతుంటాను. జడ్జెస్ ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తారు అనిపిస్తుంది కానీ నిజం కాదండి అది. సార్ రష్మి గారికి కూడా అంతరాత్మ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలన్నట్టు ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు. ఒకసారి అంటే వేణు గారు అంతరాత్మ, రష్మి గారు ఏం చెప్తారో ఇన్ని ఎపిసోడ్లకి. ఓకే, మరి ఈ టీమ్స్ పర్ఫార్మ్ చేస్తుంటే మీకు ఫుల్ కామెడీ వస్తుందా? బాగా ఎంజాయ్ చేస్తుంటే? నా మీ జోకులేస్తే నేనేమంత పట్టించుకోను అని అనుకుంటున్నారా? బయటికి రండి, ఒక్కొక్కరికి మొత్తం అందరికి ముహూర్తాలు పెట్టేసి. ఇప్పుడు అనసూయ వెళ్ళిపోయింది, అనసూయ స్థానం నువ్వు వచ్చావు, నీ ఫీలింగ్స్ ఏంటి? పార్టిసిపెంట్స్ అంతా అనసూయ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అది ఎప్పుడో మాట్లాడేవారు, ఇంకెక్కడ మాట్లాడుతున్నారు? ఇప్పటికీ ఏ రోజు అనసూయని పిలుస్తారని టెన్షన్ గా ఉంది మేడం. అది నాకు నిజంగా చాలా బాధగా ఉంది. మళ్ళీ వస్తదేమో నా బాధ. నెక్స్ట్ హరీష్ గారు రండి. మీకు అంతరాత్మగా రాబోయేది శేషు గారు. మన టీమ్ లీడర్స్ మిగతా నలుగురు గురించి ప్లస్ ఏడుకొండల గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. నాకు తెలిసి ధనరాజ్ గారు చాలా మంచి డాన్సర్ అండి. అది ఒట్టి అబద్ధం. బక్కగా ఉన్నా ఎక్కడున్నా బొక్కలెత్తుతాడు. వేణుభయ్య అది నాకు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా నచ్చుతుంది. పొట్టిగా ఉంటాడు కదా, కొడతాడేమో అని భయం. రాఘవ గారిది యాక్చువల్లీ ఇంతగా రాఘవ గారి గురించి చెప్తున్నాను. అదే ఫస్ట్ సీజన్ లో మీరు కొంచెం డల్ ఉన్నారండి, కానీ సెకండ్ సీజన్ లో మాత్రం మీరు చెలరేగిపోతున్నారని చెప్పాను. సేమ్ కంటిన్యూటీ. ఫస్ట్ ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. పొట్టోడు మామూలుడు కాదు, కాక పడతాడంటే. శేషు గారి గురించి అరే కరెక్ట్. శేషు గారి గురించి ఫస్ట్ నీకు శేషు గారు తెలియదు అంటే చంటిగా టీంలో చేస్తారంటే ఎవరబ్బా తెలియలేదే అంటే ఎవరు కుక్కలా చేస్తారంటే కుక్కలాగా అంటారు. కుక్క చాలా బాగా చేస్తాడు అనిపించింది. ఈడు కుక్క కాదు, ముసల్నా కొడుకు ఈడేం కొడతాడు. నేను చూపిస్తాను చూడు అసలు కాపిడే అంత. శేషు గారిని చూస్తే మాత్రం ఈ వయసులో ఇలా ఉన్నారంటే అప్పట్లో ఎంగులో ఉన్నప్పుడు ఇంకెలా ఉండేవారు అనుకుంటుంటాను. పరమ దొంగన కొడుకులో ఉండిపోవడం దాని మేనేజర్ ఏడుకొండల గారు. ఏడుకొండల గారు అడగకుండానే టైంకి డబ్బులు ఇచ్చేస్తారండి. 10% కమిషన్ ఇస్తున్నాం కదా, ఎందుకేవాడు? సో ధనరాజ్ పార్టిసిపెంట్. హరీష్, నువ్వు ధనరాజ్ గారి అంతరాత్మ. జబర్దస్త్ ఇంత బాగా పాపులారిటీ రావడానికి ఏంటి రీజన్స్ ఏంటి? జబర్దస్త్కి ఇప్పుడు 5 టీమ్ లీడర్ అయినా 6 టీమ్ లీడర్ అయినా జడ్జెస్, అలాగే మా బ్యూటిఫుల్ యాంకర్ అండ్ అనసూయ ఆల్సో, ఏడుకొండలు ఆల్సో, అందరూ కలిపితేనే ఈ జబర్దస్త్. జబర్దస్త్ కి 3 విషయాలు అవసరం. నా కామెడీ. సో జబర్దస్త్ లోంచి మీరు వెళ్ళిపోయినప్పుడు మీరే మనసులో ఎట్లా ఫీల్ అయ్యారు? నిజంగా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కావాలని అయితే వెళ్ళలేదు, ఆ సందర్భం. కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఎంట్రీ ఉంటుందని నాకు అనిపించింది. అందుకని ఆ రోజు అలాంటి డిసిషన్ తీసుకొచ్చి వెళ్ళిపోయి వస్తే డబ్బులు పెంచుతారని. ఇప్పుడు మీ జూనియర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ మీద మీ ఫీల్ ఏంటి? బేసిక్గా ఎక్స్ట్రా జబర్దస్త్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన
రామ్ ప్రసాద్ ఉన్నాడు, అలాగే వేణు ఇంట్రడ్యూస్ చేసిన సుధీర్ సీన్ ఉన్నారు, చాలా మంది ఇంట్రడ్యూస్ కంటెస్టెంట్లు అందరూ టీమ్ లీడర్ అయ్యారు. మాకు హ్యాపీనెస్ ఏంటంటే ఇది ఎంత రేటింగ్ వస్తుందో దీనికి పోటీగా అది వస్తుంది. అంటే మీరు తయారు చేసిన వ్యక్తులు మాలాంటి వాళ్ళే, మేమేమో పిచ్చి వాళ్ళని తీసుకురాలని కాన్ఫిడెంట్ వల్ల ఆ షో అన్న మాకు బాగా ఇష్టం. నేను రోజు దేవుడికి దండం పెట్టుకుంటా, బతికిపోయినరా దేవుడు ఆ షోలో లేని జబర్దస్త్ లో ఉన్నాను, హ్యాపీగా ఉంటున్నాడు. కరెక్ట్ గా చెప్పు, వేణు అయితే బాగా చెప్తాడంట. నేను వెళ్ళి చెప్పడానికి ఆ జబర్దస్త్ గానీ ఒకవేళ రేటింగ్ రాలేదంటే ఈ 7 కోట్లు మమ్మల్ని తీసి వాళ్ళని పెట్టి మళ్ళీ జబర్దస్త్ అంటారు, మాకు ఫుడ్ లేకుండా పోతుంది. అది బాగానే రావాలి. సో ఇప్పుడు యాక్చువల్గా నీకు అంత జూనియర్లుగా ఉన్న వాళ్ళు నీ కళ్ళ ముందు అలా ఎదుగుతుంటే నీ మనసులో వాళ్ళని చూస్తే నీ వాళ్ళ ఎదుగుదల చూసి నీకు ఏమనిపిస్తుంటుంది? మామూలు కొట్టడం చెప్పు, అది చెప్పు, బాగుంది హరీష్, అదే చెప్పు. ఒక్కొక్క నా కొడుకుని ఎలా ఉంది నీ జూనియర్లే నీ కళ్ళ ముందు ఎదిగిపోతుంటే ఒక సీనియర్ మోస్ట్ గా నీకు బావాలంటే? నాకేమనిపిస్తుంది అంటే సార్, వాళ్ళు ఎదగడం వల్ల మా ట్రైనింగ్ చాలా బాగుంది. వాళ్ళు కూడా ఎదిగి వాళ్ళు కూడా ఇంకొక టీమ్ లీడర్స్ తయారు చేయాలనిపిస్తుంది సార్. దొంగనాగోగులు ఎంత 10 సంవత్సరాలు కష్టపడి ఈ పేరు వచ్చింది, 1 year లో పేరు వచ్చింది వాళ్ళకి, దరిద్రం. విత్ డైరెక్టర్ పర్మిషన్ అండ్ జడ్జెస్ పర్మిషన్ అండ్ రోజా గారు నాగబాబు గారి పర్మిషన్. ఎందుకో ఒక్కసారి రోజా గారు వెనక్కి నేను, నాగబాబు గారు వెనక్కి వేణు వెళ్తే ఎలా ఉంటది అనిపిస్తుంది.